రక్షకుడును మన ప్రభునైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ హృదయపూర్వక వందనములు. ఈరోజు దేవుని వాగ్దానము 29వ సంకీర్తన 2వ చరణము. యెహోవా నామమునకు చెందవలసిన ప్రభావమును ఆయనకు ఆరోపించుడి, ప్రతిష్ఠితములగు ఆభరణములను ధరించుకుని ఆయన ఎదుట సాగిలపడుడి. హల్లెలూయా. మరి ఇక్కడ దావీదు గారు తెలియచేస్తున్నటువంటి మాటలు ఏమిటి అని అంటే, ఈ లోకంలో మనము ఎవరికైనా సరే మరి దేవుని యొక్క స్థానం ఇవ్వాలి అని అంటే, మరి దేవుడిగా ఎవరినైనా ఆరాధించాలి, ఘనపరచాలి, మహిమపరచాలి అని అంటే అది కేవలము కూడా మనము నమ్ముతున్నటువంటి సర్వలోకానికి అధికారి అయినటువంటి మన దేవుడు మాత్రమే, మనల్ని సృజించినటువంటి దేవునికి మాత్రమే మనము ప్రభావములు, ఘనత, మహిమ ఆరోపించేటువంటి బిడలముగా ఉండాలి అనేటువంటి సత్యాన్ని ఆయన మనకు తెలియచేస్తున్నారు. ఎందుకు అనంటే, ఆనాడు ఆయన తండ్రిగా ఉండి మనల్ని తన స్వహస్తాలతో చేసినటువంటి దేవుడు, సర్వలోకాన్ని కూడా తన నోటి మాట చేత కలుగు చేసినటువంటి దేవుడు. ఆయన మరి కుమారుడుగా మరి లోకానికి వచ్చి మన కొరకు రక్తము చిందించినటువంటి దేవుడు, తన ప్రాణాన్ని మన కొరకు అర్పించినటువంటి దేవుడు. అలాంటి దేవునికి మాత్రమే మనము కృతజ్ఞతాస్తులు అనేవి చెల్లించేటువంటి వారముగా ఉండాలి. ఆయన మాత్రమే మనము ఘనపరిచేటువంటి బిడలముగా ఉండాలి. కాబట్టి మరి వేరే వాటికి మనము ఆ యొక్క ప్రభావం కానీ ఆ యొక్క మహిమను కానీ ఆరోపించేటువంటి వారముగా ఉండకూడదు అనేటువంటి విషయాన్ని ఆయన మనకు తెలియచేస్తున్నారు. మరి మనము ఆయనకి కృతజ్ఞతాస్తులు చెల్లించేటప్పుడు కానీ, లేదా ఆయన ప్రభావాన్ని మనం ఆరోపించినప్పుడు కానీ మనము తగినటువంటి వస్త్రములు ధరించుకోవాలి. ఏమిటి ఆ వస్త్రములు అంటే, పెండ్లి వస్త్రములు, లేదు అని అంటే నూతన వస్త్రములు కాదు, కానీ మరి తెల్ల వస్త్రములు కాదు, కానీ నీతి అనేటువంటి వస్త్రములు మనం ధరించుకోవాలి. యథార్థత అనేటువంటి వస్త్రాన్ని మనం ధరించుకోవాలి. రక్షణ అనేటువంటి వస్త్రాన్ని, ఆభరణాలను మనం ధరించుకునేటువంటి బిడలముగా ఉండాలి. మరి ఈ లోకంలో మనము వివిధ రకాలైనటువంటి మరి ఆభరణాలు మనం ధరించుకుంటుంటాం కదా. మరి అలాగే దేవుని యొక్క సన్నిధానంకి వచ్చినప్పుడు, ఆయన ఎదుట మనం సాగిలు పడుతున్నప్పుడు మనము కూడా కొన్ని ఆభరణాలు ధరించుకోవాలి. విశ్వాసము, మరి నమ్మకము, మరి ఈ విధముగా రక్షణ, ఇలాంటివన్నీ కూడా మనం ధరించుకుని ఆయన యొద్దకు వచ్చి ఆయన ఎదుట మనం సాగిలి పడేటువంటి బిడలముగా ఉండాలి. మరి సాగిలి పడుట మరి దేనికి సాదృశ్యం అంటే, మనం తగ్గించుకున్నట్టుకు సాదృశ్యమై ఉన్నది. కాబట్టి మనము ఆయన సన్నిధానంలో సాగిలిపడి ఆయనకు నమస్కారం చేస్తూ మరి ఆయన స్తుతించి ఘనపరిచి ఆయన ప్రభావం మనలోనికి వచ్చేలాగున మనం ఆయనకి ఘనత ప్రభావంలో ఆరోపించేటువంటి బిడలముగా ఉండాలి. అటువంటి కృపా ధన్యత దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, మహాగణుడా, మీకు వందనాలు. నిజమే ప్రభువా, అయా మీరు తప్ప నిజమైనటువంటి దేవుడు లేడు అనేటువంటి సత్యాన్ని మేము గ్రహించి మీకు మాత్రమే ప్రభావంలో ఘనత, అయితే కృతజ్ఞతలు, స్తుతులు చెల్లించేటువంటి బిడ్డలుగా ఉండటం మాకు నేర్పించండి. అదే యథార్థత లేకుండా, నీతి లేకుండా మేము ఆరాధించేటువంటి బిడ్డలుగా కాకుండా ఉండినట్లు మమ్మల్ని మేము తగ్గించుకుంటూ, అయా తండ్రి నాయన మీరు ఇచ్చినటువంటి వాటిని మేము ధరించుకుంటూ ముందుకు కొనసాగేటువంటి బిడ్డలుగా, నీ ఎదుటి సాగిలు పడేటువంటి బిడ్డలుగా మేము ఉండటం మాకు నేర్పించమని ప్రార్థన దయచేసి మీ పాద సన్నిధికి చేర్చుకోమని యేసయ్య అతి పరిశుద్ధ నామములో అతి మిక్కిలి వినయముగా బ్రతిమలాడి వేడుకుని పొందించిన మా ప్రియ పరలోకపు మా కన్న తండ్రి. ప్రైజ్ ద లార్డ్ ఎవరీవన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్.